హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్ కటింగ్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, నెక్ వెడల్పు అయినప్పుడు తగ్గించుకోవడం ఎలాగనేది చెప్తాను. వీడియో క్లియర్గా చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, నెక్ వెడల్పు అయితే ఎలా తగ్గించుకోవాలి అనేది మీకు చెప్తాను. ఈ రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోయేలాగా తీసుకోవచ్చు. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్తో మనము కటింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్లో కొంచెం మార్పులు అయితే చేయాలన్నమాట. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇది ఎంత ఉందో చూద్దాము. ఒక హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టమన్నారు. ఇది 12.5 ఇంచులే ఉంది. ఒక 1 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను నేను, ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కదా. ఒక డీప్ రౌండ్ డీప్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదన్నారు. అందుకని ఇప్పుడు నడుం పట్టి కోసం 1.5 ఇంచు మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక లైన్ గీసేయండి. ఈ 2 గీతల్ని కలిపి ఇలా లైన్ గీస్తే ఇది పట్టి కోసం అని మనకు అర్థమవుతుంది. తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 పెట్టాలనుకున్నాం కదా. ఇప్పుడు ఈ గీత నుంచి ఇలా 14 ఇంచులు మార్క్ చేసుకోండి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. తర్వాత ఇటు సైడ్ కూడా 14 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇది ఒక లైన్ వేసేయండి. తర్వాత షోల్డర్ వెడల్పు అవన్నీ కూడా బ్లౌజ్కి ఎంతైతే ఉందో బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం. చెస్ట్ లూజ్ ఈ టక్స్ పైన వరకు వచ్చాయి కాబట్టి ఇలా తెలియదు, కానీ చూద్దాం ఒక ఐడియా కోసము. 16 ఇంచులు ఉంది. అది కరెక్టా కాదా తెలుసుకోవడానికి మనము ఇటు సైడ్ కూడా కొలుచుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 7.5 వచ్చింది చూడండి. 7.5 లాగితే 7.5 వస్తుంది, లేదంటే కనుక 7.2 వస్తుంది. చూద్దాం నడుం లూజ్ ఎంత ఉందో చూద్దాం. నడుం లూజ్ని బట్టి మనము చెస్ట్ లూజ్ కూడా తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 27 ఉందండి. ఇప్పుడు నడుం లూజ్ ప్రకారమే నేను కట్ చేస్తున్నాను. నడుం లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 4 ఇంచులు, చిన్న సైజ్ బ్లౌజ్లే కాబట్టి నేను 4 ఇంచులే మార్క్ చేసుకుంటాను ఎక్స్ట్రాగా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి స్టిచ్చింగ్ ఈ సైడ్ జాయింట్ ఉంది కదా, అది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఎంత వచ్చిందో దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇది 7.2 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసి ఇక్కడ పెట్టే టక్స్కి సరిపోతుంది. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు స్టిచ్చెస్ ఇక్కడే పడతాయన్నమాట. ఇక్కడొకటి, 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 అలాగా 4 స్టిచ్చెస్ అయితే పడతాయి నేను కుట్టే బ్లౌజెస్కి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం. మొత్తం ఇది ఎంత ఉందో చూద్దాము. 7.5 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 8.5 వస్తుంది. కానీ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అంత లేదు. చూద్దాం. స్టిచ్చెస్ వేశారు వీళ్ళు, సరిగ్గా వేయలేదన్నమాట. ఇది ఎక్కడ టైటు ఎక్కడ లూజ్ అనేది ఏం అర్థం కావడం లేదు. చూడండి, నాకైతే ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు నేను ఇంకా ఏం అడగను వాళ్ళని. నా ప్రకారంగా నేను కుట్టుకొని వెళ్ళిపోతాను. అయినా బాగా సెట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా ఉంటే ఏ కొలత అని పెట్టాలి. ఇక్కడ చూశారు కదా, ఇలా తిప్పారు కుట్టుని. ఇక్కడ నుంచేమో ఇలా ఉంది, ఇక్కడ మాత్రం ఇలా తిప్పారు. అంటే ఇది ఎక్కడ లూజ్ ఉందో బ్లౌజ్ ఎక్కడ సెట్ అవుతుందో తెలీదు. కానీ మనం ఇంకా మన ప్రకారంగా మనము కుట్టాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొలుచుకుందాం నడుం లూజు ఇంకొకసారి. 27 వస్తుందండి. 27ని 4 భాగాలు చేయండి. 27ని 4 భాగాలు చేయాలి. 27ని టేప్ పట్టుకొని ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసేయండి. ఎంత వస్తుందో చూద్దాం. 6.30 వస్తుంది.
అంటే 2 పాయింట్లు తక్కువ 6.5 వస్తుంది. ఇలా మనము బ్యాక్ సైడ్ చూస్తే కనుక ఎక్కువ వస్తుంది. మొత్తం కొలిచి సగం చేసి దాంట్లో ఇంకా సగం చేసామంటే తక్కువ వస్తుందనమాట. ఇప్పుడు 6.5 మార్క్ చేసుకుందాము. 6.5 ప్లస్ 1 ఇంచ్ ఇవన్నీ తప్పనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇది కూడా తప్పు. ఇలాగా మనము బ్లౌజ్ సరిగా లేనప్పుడు కొలతలు ఇలా తీసుకొని మనం మార్కింగ్ చేసుకొని కుట్టేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఆధారంగా నేను చెస్ట్ లూజ్ ఎలా తీసుకుంటానో చూడండి. 8 వచ్చిందండి. 8ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 8ని ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ అయిపోయింది కదా. చెస్ట్ లూజ్ మార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ కుట్లకి మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్కి. తర్వాత షోల్డర్ వచ్చేసి గుడ్డిగా నమ్మకూడదు బ్లౌజెస్ని, ఎందుకంటే అవి సరిగ్గా ఉంటాయి లేకపోతే లేదు. వాళ్ళు కరెక్ట్గా లేకున్నా కూడా బాగుందనేసి ఇచ్చి వెళ్తారనమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ చెస్ట్ లూజ్ని బట్టి మనము షోల్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ 8 ఇంచులు ఉంది కదా, అంటే 32 ఇంచులు చెస్ట్ లూజ్ ఇది. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని డబల్ ఫోల్డింగ్ ఇది 8 ఇంచులు అంటే 16 వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా ఇక్కడికి ఫోల్డింగ్ చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసిన తర్వాత దీనికి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ కలుపుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో 4 వచ్చింది చూడండి. దీనికి 3/4 ఇంచ్ కలుపుకుంటే కనుక బ్లౌజ్ భుజాలు అనేది జారవు. లేదు భుజాలు బాగా హైట్ ఉన్న వాళ్ళు అయితే కనుక 1 ఇంచ్ చేసుకోవచ్చు. అంటే 5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇలాగా 5 ఇంచులు తీసుకోవచ్చు అనమాట షోల్డర్. ఇప్పుడు నేను ఈ 5 ఇంచుల్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా 5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇది కూడా 5.5 తీసుకోవాలి. 5 ఇంచులే వద్దు, 5.5 తీసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 మార్క్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి ఆర్మ్ డౌన్ అంటాము. ఆర్మ్ డౌన్ అంటాము, ఆర్మోల్ డౌన్. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.2 మార్క్ చేసుకోండి పెద్దదైతే. ఇది ఈ సైజుకి నేను 1 ఇంచే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలాగా మార్కింగ్ రౌండ్గా గీసేసుకోండి. ఒకవేళ ఆర్మోల్ స్కేల్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేసుకోండి రౌండ్ గీసేటప్పుడు. ఇప్పుడు చంక లూజ్ ఒకసారి కొలుచుకుందాం, కరెక్టా కాదా అనేది. కరెక్ట్గా సరిపోయింది. ఇక దీన్ని ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది తప్పు ఉందన్నమాట, మనం సరి చేసాము. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గీత మనకు లెక్క, ఈ గీతని ఇక్కడికి కలుపుకోవాలి. ఈ గీత నుంచి ఈ గీతకి కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా వచ్చినట్టే. బ్యాక్ పార్ట్ వచ్చింది కానీ రౌండ్ మార్కింగ్ చేయలేదు కదా. ఆ రౌండ్ మార్కింగ్ చేయడమే అంతే కానీ ఇప్పుడైతే కటింగ్ అయితే చేయను, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ ఇలా పెట్టేసి ఇలా పెట్టిన తర్వాత రౌండ్ కొద్దిగా డీప్ ఉన్నా పర్లేదు అని చెప్పారు కాబట్టి నెక్కి కొంచెం డీపే పెట్టాను. అది సరిపోయేలాగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది రౌండ్ మార్కింగ్ అయితే వేయాల్సిన అవసరం లేదు. మీకు బ్యాక్ పార్ట్ ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడే కూడా షోల్డర్ వెడల్పు ఎంత ఉందో బ్లౌజ్కి చూద్దాం. ఇది 2.2 వస్తుందండి. మనం కూడా 2.2 వచ్చేలాగే మార్కింగ్ చేసుకోవాలి. అంటే 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. అప్పుడు 3 ఇంచులు అవుతుంది. ఇలా 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఈ లెంత్ వచ్చేసి వర్క్ ఎంతైతే వచ్చిందో అంత పెట్టేస్తాను.
ఇప్పుడు ఆర్మోల్ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ మీకు అర్థమైందా? అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, అర్థమైంది అంటే లైక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి 4 మడతలు ఇలాగ క్లాత్ ఉండాలి. ఇలా 4 మడతలు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనికి నాకు తెలిసి జాయింట్లు ఏమీ పడవు, సైడ్ జాయింట్స్, ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి క్లాత్ సరిపడా ఉంది. అందుకని జాయింట్లు పడే మాట అయితే లేదు, త్వరగా అయిపోతుంది కుట్టడము. ఇలా చూసుకోండి. ఫస్ట్ చంక లూజు 6 ఇంచులు ఉంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉందండి. దీన్ని బట్టి మనము హ్యాండ్ డౌన్ ఎంత తీయాలి అనేది చెప్తాను. చేతి లూజ్ వచ్చేసి చేతి లూజు 4.35 ఉంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 4.35 చేతి లూజ్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చేతుల పొడవు 10 ఇంచులు, ఇటు సైడ్ కూడా 10 ఇంచులు మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసిన తర్వాత డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. తర్వాత నేను చెప్తాను అది ఎలాగా అనేది. ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకోవాలి. ఈ 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా. అంటే ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు, అంటే పైన భాగం ఇది చేతి భాగం అనమాట. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచులు కిందకి ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. 6 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి కుట్లకు అనమాట. ఇప్పుడు హ్యాండ్కి ఆర్మోల్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. ఆర్మోల్ రౌండ్ని బట్టి మనము తీసుకోవాలి. ఆర్మోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి, ఇలా రౌండ్గానే చూసుకోవాలి. 7.2 ఉంది. మనం కూడా ఇక్కడ 7.2 వచ్చేలాగానే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడ వస్తుందో చూడండి, 7.2 అక్కడ కరెక్ట్గా గీత గీయాలి. ఇప్పుడు ఇది 7.2 ఇక్కడ ఉంది చూడండి, నేను ఇక్కడ గీత గీస్తున్నాను. నేను పెట్టిన మార్కింగ్ అంటే ఈ 3 ఇంచుల మార్కింగ్ కరెక్ట్గా సెట్ అయింది. మీరు కూడా ఇలాగా కొంచెం అటు ఇటు మార్కింగ్ పెట్టడం నేర్చుకోండి. చూడండి ఇప్పుడు మ్యాచ్ అయిందా లేదా? కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ మార్కింగ్ ఇది ఊరికే పెట్టాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కొలిచి పెట్టిన మార్కింగ్. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది చూడండి. నేను ప్రతి బ్లౌజెస్ ఇలాగే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి మార్కింగ్ అయిపోయింది. హ్యాండ్ లూజ్ ఒక్కటే మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత పెట్టానో గుర్తులేదు, చూద్దాం. 4.5 వస్తుందండి హ్యాండ్ లూజు. 4.5 మార్కింగ్ చేసుకుందాం. 2 ఇంచులు కుట్లలోకి ఇలా ఉంటుంది హ్యాండ్ మార్కింగ్. మార్కింగ్ అయితే అయిపోయింది కదా, ఇంకా కట్ చేద్దాం. ఈ విధంగా మీరు హ్యాండ్స్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా కుదురుతుంది బ్లౌజ్ అయితే. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోండి, డిజైన్ క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా చెక్ చేసుకుంటే. స్ట్రైట్ ఉంది డిజైన్ అయితే. నేను ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ కట్ చేస్తున్నాను. క్లాత్ కొంచెం మిగిలేటట్టే చూసుకోండి, ఎందుకంటే తక్కువ రాకూడదు. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్కి కూడా మనం క్రాస్లు వేస్తే కనుక బాగోదు. సరిపడా క్లాత్ ఉన్నప్పుడు మనకు టైం వేస్ట్ ఎందుకు చెప్పండి. అందుకని పెట్టేటప్పుడు ఇలా మార్కింగ్స్ పెట్టేటప్పుడే చూసుకొని అడుగున క్లాత్ ఏమైనా జారిందా లేదా ఏమో చూసుకొని ఒకసారి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా నడుం పట్టి ఫోల్డింగ్ చేసిన తర్వాత చుట్టూరా ఇది ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత
దీని చుట్టూరా ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ స్ట్రైట్ కటింగే కాబట్టి స్ట్రైట్ మార్కింగ్ చేసేసుకోండి. క్రాస్ అయితే కనుక ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేద్దాం. 2 ఇంచుల కుట్లకి అదేవిధంగా ఇక్కడ ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్కి చెస్ట్ ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ డాట్ ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ చెస్ట్ ఇలా పొడవు చూసుకుంటే కనుక కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి చూసుకోండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా చూసుకుంటూ ఇక్కడ ఉంది కరెక్ట్గా స్టిచ్చెస్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఇప్పుడు మొత్తం పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఈ పైన గీత నుంచి కింద గీత వరకు ఎంత ఉందో చూద్దాం. 12.5 వస్తుంది చూడండి. 12.30 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ చెక్ చేసుకోండి. ఫ్రంట్ రౌండ్ ఎలా చూసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ ఉక్స్ పట్టి సైడ్ ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ కుట్లకు వదిలేసి చూసుకోవాలి. చూడండి, ఇలా బ్లౌజ్ పెట్టిన తర్వాత ఎక్కడికైతే పడిపోతుందో ఈ క్లాత్ అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా ఉండడము ఇలా చేస్తే కనుక ఇలా ఉంటే కనుక అది క్రాస్ కటింగ్ అయిపోతుంది. భుజాలు జారిపోతాయి. భుజాలు జారిపోకూడదు అంటే కనుక కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చూడండి, క్లాత్ని ఇలా వదిలేసి చూడండి, ఎక్కడికైతే నిలుస్తుందో అదే మార్కింగ్ అనమాట. నేను కుట్టే ప్రతి బ్లౌజెస్ ఇదే టిప్సే యూజ్ అవుతాయి అన్నమాట. నాకైతే నేను ఇలాగే కుడతాను. ఇప్పుడు ఈ పొడవు కరెక్ట్గా ఇది ఎంత ఉందో అంతా మార్క్ ఇచ్చాను. తర్వాత 1 ఇంచ్ మార్క్ చేశాను అనమాట. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ కుట్లకి పోతే అప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 వదిలేయండి. ఇలా 2.5 ఇంచులు మార్క్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్ వెడల్పు ఎంత ఉండాలో మనకు అంటే ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను చాలు. మరి ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ ఫ్రంట్ లూజ్ వచ్చేస్తుంది. అందుకని ఫ్రంట్ డాట్ 1.5 ఇంచే తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. క్రాస్గా 6.5 ఉంది చూడండి, ఇంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అంతా అయిపోయింది. అదే హెవీ సైజ్ బ్లౌజెస్ అయితే కనుక ఈ ఫ్రంట్ అంతా కటింగ్ చేంజ్ అయిపోతుంది. ఫ్రంట్ కటింగ్ చేంజ్ అవ్వడమే కాదని కొంచెం బ్లౌజ్ అంతా కూడా చాలా టిప్స్తో యూజ్ అవుతుంది. చాలా టిప్స్ ఉంటాయన్నమాట పెద్ద సైజ్ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు. చిన్న సైజ్ బ్లౌజులు అయితే ఇలా ఈజీగా ఒకేసారి మార్కింగ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను. రౌండ్ అయితే కట్ చేయట్లేదు, రౌండ్ని అలాగే వదిలేస్తున్నాను. వర్క్ బ్లౌజెస్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి షేప్ తీస్తున్నాను ఒకేసారి. ఆర్మోల్ షేపు ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలన్నమాట. ఆర్మోల్ దగ్గర లోతు తీయాలి. ఇక్కడ లేదు అంటే కనుక చంక దగ్గర ముడతలు వచ్చేస్తాయి. ఇదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగ్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఖచ్చితంగా ఈ ఖర్చులు పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి సైడ్ జాయింట్ ఇక్కడ పడుతుంది. ఇది వచ్చేసి డాట్స్ కుట్టడానికి ఇలాగ వస్తాయన్నమాట. ఇలా పెట్టడం వల్ల డాట్స్ ఎంత వెడల్పు ఉందనేది మనకు తెలిసిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది కదా, పక్కన పెట్టేసి క్రాస్ బెల్ట్ ఎంత కావాలో చూసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టండి. ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు వస్తాయని అంటున్నారు కదా, అలా హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయో చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, క్రాస్ బెల్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన దానికన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి, సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట.
అదే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇలా కిందికి బ్యాక్ పార్ట్ కన్నా కిందికి వచ్చేస్తుంది. అలా రాకుండా కరెక్ట్‌గా సరిపోవాలి అంటే మనము ఏం చేయాలంటే చూడండి ఇది 1.2 ఉంది కదా! 1 ఇంచు 2 పాయింట్లు ఉంది కదా! మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 2.2 తీసుకోవాలి ఇటు సైడు. అందుకని క్రాస్ బెల్ట్ కటింగ్ చూడండి మెయిన్‌గా. క్రాస్ బెల్ట్‌లోనే ఉంది మీకు సైడ్ జాయింట్స్ కరెక్ట్‌గా రావాలి అంటే. ఇటు సైడ్ వచ్చేసి కొంచెం హాఫ్ ఇంచ్ పైకున్నా పర్లేదు, కిందికున్నా పర్లేదు. మీకు ఇబ్బంది అయితే ఉండదు. కిందికుంటే గనక కొంచెం ఫోల్డింగ్ పడుతుంది వాళ్ళు తొడుక్కున్న తర్వాత. పైకుంటే మరీ పైకుంటే గనక భుజాల దగ్గర ఫ్రంట్ పార్ట్ లాగినట్టు ఉంటుంది. ముందుకొచ్చేస్తుంది షోల్డరు. అందుకని ఒక హాఫ్ ఇంచ్ పైకున్న ఇబ్బంది ఏం లేదు. ఇటు సైడు ఇప్పుడు ఇది ఎంతుంది 2.5, 2.30 ఉంది కదా! నేను 3.5 తీసుకుంటాను ఇటు సైడు. ఇటు సైడ్ వచ్చేసి 2.5 తీసుకుంటాను. ఒక 2 పాయింట్లు ఎక్కువ. ఎందుకు అంటే 2.2 తీసుకోవాలి. కానీ 2 పాయింట్లు ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ఒక పాయింట్ మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కుట్టినా సరిపోయేటట్టు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్ వచ్చేసి వెడల్పు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను డబల్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ కాబట్టి 2.5 కూడా అవసరం లేదండి. ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. 3.5 తర్వాత 2.2 తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత ఇక్కడ 2.5 ఇంచు 2.30 ఇంచులు ఇలా వదిలేసి ఇక్కడ నుంచే మార్కింగ్ పైకి రావాలి ఇలాగా. చూడండి క్రాస్ బెల్ట్ చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. అదే కనుక ఒకవేళ మీకు క్రాస్ బెల్ట్ కూడా ఇది ఎలా ఉంటే ఈ సైడ్ కూడా అలాగే రావాలంటే ఆ కటింగ్ చాలా చేంజ్ అయితే ఉంటుంది. అది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. త్వరగా అయిపోవాలంటే ఈ కటింగే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేద్దాం. 2 క్రాస్ బెల్ట్లు వచ్చేసాయి. ఒక్కోవైపు 2 డబల్ అంటాం. డబల్ అనమాట ఇవి. ఇప్పుడు దీనికి మెయిన్ క్లాత్ దీని మీద కుట్టేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. ఈ మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని ఫస్ట్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ని ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ 2 ఇలాగా దగ్గర కరెక్ట్గా ఉంచండి. ఇలా కరెక్ట్గా ఉంచిన తర్వాత చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలాగా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. మెయిన్ క్లాత్ని ఇలా 4 మడతలతో ఫోల్డింగ్ చేసుకోండి. లేదు అంటే హ్యాండ్స్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు. మీకు ఫోల్డింగ్ సరిగా రాలేదు, డిజైన్ పక్కకి వెళ్ళింది అనుకుంటే కనుక ఇలా కట్ చేసుకోండి. డిజైన్ కరెక్ట్గా సెంటర్లో రావాలి. అలా రావాలి అంటే ఇది ఎక్కడ సెంటర్ పాయింట్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. 12 ఉంది కదా, ఇది లూజు, ఇది సెంటర్ అనమాట. ఇది సెంటర్. హ్యాండ్స్ని ఇలా పెట్టేసి ఇంత క్లాత్ అయితే ఎక్కువగా ఉంది. చిన్నగా ఉండే వాళ్ళకు ఇలా ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా కొంచెం ఎక్కువగానే వదిలేసి కట్ చేసుకోండి. ఇంతే, సింపుల్. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ కట్ చేద్దాము కుట్టేటప్పుడు. ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే చూడండి, రౌండ్ వచ్చేసి అడుగున తగులుతుంది కదా మన చేతికి, ఇలాగా కరెక్ట్గా ఉంచండి. ఇది సెంటర్ ఫ్లవర్. మనం కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, డిజైన్ ఎక్కడ కట్ అవ్వకుండా.
చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దానికి అడ్డు రాకూడదు అనమాట. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకోండి క్లాత్ని. ఇది ఫ్లవర్, సెంటర్లో ఉన్న ఫ్లవర్. నాకు అడుగున ఈ డిజైన్ తగులుతుంది అనమాట, డిజైన్ తగులుతూ ఉంది, అందుకని చెప్తున్నాను. అలాగా తగలాలన్నమాట. కరెక్ట్గా ఇలా పెట్టిన తర్వాతనే మనము బ్యాక్ పార్ట్ని పెట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ రౌండ్ ఒకవేళ దీనికన్నా తక్కువ, ఇప్పుడు ఈ క్లాత్ కన్నా ఇది ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే డీప్ ఎక్కువగా వచ్చినా పర్లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు దీనికి వచ్చేసి రౌండ్ కొంచెం ఎక్కువగానే పెట్టొచ్చు కాబట్టి నేను చూస్తాను ఒకసారి. పెట్టొచ్చు. ఇక దీన్ని కట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి క్లాత్ ఎక్స్ట్రా కొంచెం వదలాలి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది చూడండి క్లాత్. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ తీయాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే వదిలి కట్ చేసుకోండి క్లాత్ని. ఎప్పుడే కానీ ఎక్స్ట్రా క్లాత్ని వదలండి. ఇక్కడ వచ్చేసి ఇది రౌండ్ నెక్ తగ్గించుకోవాలి అనుకుంటే కనుక మనము ఇటు సైడే ఎక్కువ కట్ చేసుకోవాలి. లేదు పర్లేదు వెడల్పున్నా కూడా అనుకుంటే కట్ చేయొచ్చు నార్మల్గానే. ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మరి డీప్ ఎక్కువ వెడల్పైనా కూడా వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇక దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ తీసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి ఇలాగా ఉంటుంది కదా డిజైను, అంటే ఒక్కోసారి ఒక్కో రకంగా వేస్తామండి, ఎందుకంటే ఫ్రేమ్ సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకు. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలాగ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని కొంచెం ఎక్కువగానే వదిలి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కుట్టేటప్పుడు ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, అందుకని ఇలా ఎక్కువ వదిలి కట్ చేస్తున్నాను నేనైతే. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. క్లాత్ దండిగా ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం ఎక్కువగానే వదిలి కట్ చేస్తున్నాను. ఇలాంటి బ్లౌజెస్ వస్తే కనుక రోజు ఎన్నైనా కుట్టొచ్చండి, బేజార్ అనేది ఉండదు. చాలా బాగా సరిపోతాయి అన్నమాట చిన్నటి బ్లౌజులు కాబట్టి. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి క్లాత్ అంతే, ఇంకా బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.